ఇచ్చిన నిధులను రావాల్సినవి వస్తాయి, తప్పకుండా రావాలి, మన హక్కు. ఈరోజు మేము అడిగింది ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఇంకో రాష్ట్రానికి, దాంట్లో విభజన చట్టంలో ఉన్న ఇంకో రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మీ చర్యలు ఉంటాయా లేవని అడుగుతా ఉన్నావు. మొత్తం కథలు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి వారు చేసే కథ చెప్పినరు, వీరు ఈ 10 సంవత్సరాలు చేసే కథ చెప్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగిన కథ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే మాకు సంతోషమే. అదేవిధంగా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాకు కూడా అదే విధంగా ప్రాధాన్యతనివ్వాలని కోరుతా ఉన్నాం. మీరు దానికి సహకరిస్తారా లేదా, దానికి మీ ఆలోచన లేదని అడుగుతా ఉంటే మొత్తం ఉన్నలేని స్కీమ్స్ చెప్తా ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి గారు. వారు ఉన్న తెలివి అంతా పెట్టి మొత్తం టోటల్గా దాన్ని డైగ్రెస్ చేయడానికి, దాని డైరెక్షన్ చేంజ్ కావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు చెప్పిందంతా చెప్పారు సార్. మనకంతా అర్థమైపోయింది. వారు మనతోని ఈ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికే మేలు చేస్తామనే వారి ఆలోచన ప్రక్రియ కనబడతా ఉంది. దయచేసి మీరు ఆలోచన చేసి నెక్స్ట్ స్పీకర్ గారిని దీంట్లో మరి పాల్పంచుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మీరు కంక్లూడ్ చేసి ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి, లేకపోతే నెక్స్ట్ సబ్మిట్కి ఇస్తాను. అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ. పార్లమెంటు ప్రొసీడింగ్ లో ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబిషడ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు, ఇలా బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు, ఆనాడు మీ మంది 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు, తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు, తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త DNA పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? ఇవాళ వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాస్టార్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ రెడీ వికేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం మీరు మాట్లాడేసా విన్నా, నేను నన్ను అబ్స్ట్రాక్ట్ చేయడం మంచిది కాదు. వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష, ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతా ఉన్నాం. ఇలా అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం
శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చింది. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము మీకు. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తాం. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను, కూర్చోండి. సార్ నేను మాట్లాడిన తర్వాత కూర్చోండి. కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. కూర్చుంటే నేను ఇస్తాను. ఆ శాసనసభ నుంచి మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా సరే అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులో సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈ రోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇయ్యాల ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తానా. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు. మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు. ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బంధుకు పిలిపించి అంతకుముందేమో కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు సభ సభ్యుని కాదు 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. అధ్యక్ష ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనులు లేకపోతే నేచురల్ గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష? ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులు ఇవ్వలేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును బడే బాయ్ చోట బాయ్ అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. ఈ ఏళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీతో దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి. అధ్యక్ష ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే
ఆనాడు అధ్యక్ష మినిస్టర్ గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన. మీరు కూర్చోండి. మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చినా మీరు వాడుకోలేదు. మీరు సమయాన్ని వృధా చేసినారు. ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తాను. దయచేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను. కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడినాక మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తాను, రామారావు గారికి కూడా ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. మైక్ ఇస్తాను. కూర్చోండి మినిస్టర్ గారు. కానీ మీకు ఇస్తాను. కూర్చోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా, అటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పనులు ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇవాళ వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇలా మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ అన్నారు. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశంలో అనేకంగా కేంద్రం నుంచి ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఇంత పెద్ద మహానగరానికి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు ఈ సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా? మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోబెట్టే నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు. ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవంగా నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు. గంట సేపు మాట్లాడే నేను నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఎక్కండి చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలిసింటే, చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక చెప్పండి. చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా, మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి. ఎంతసేపు మాట్లాడినా మీకు అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్ల మధ్య అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే
ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు బీహార్కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతా ఉన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం. అరే రొటీన్ గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు 40% ఇస్తా ఉన్నావు. వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా, నేను ఎన్నడే అడుగుతలేమే. కానీ బడ్జెట్లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారి ఇలా మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండ్రి, చాలా మంది చాలా రకాలు ఉండ్రి. కానీ ఆఖరికి ఆర్టికల్ 3 ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర పేరు ఎప్పటికైన విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోతారని సందర్భంగా కోరుతాను. ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీరు సర్ది చెప్పుకుంటారో చెప్పాలని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యులు లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించడం, నేను అడిగితే నన్ను అవమానిస్తా ఉన్నావు. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చినావు అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు. ఏ మంత్రి కాదు సార్, నేను ఒక బలహీన వర్గాల బిడ్డానని అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చానుకునే ప్రతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ గారు, హరీష్ బాబు ఏ అంటే ఎవరు ఊరుకునేది దయచేసి సభా సాంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు దయచేసి హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మనం మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు సార్ అధ్యక్ష, ఫస్ట్ ఏం సార్ నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు నేను. ఆయన ఏడిక కూర్చోడికి ఏడికొచ్చేది ఆయన మన మహేశ్వరునికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు యూఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడారు ఈ రోజు సార్ ఒకటే ఇలా నేను సిరిసిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతున్నారు. కేంద్రం నుంచి ఏమిచ్చారు మీద ఇవాళ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవి ఏం చేయరు. ఇవాళటువంటి పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు, అమరవీరులను కించపరిచిండు. అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఆనాడు మీకు ఒక సాకుండే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని, కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి విజ్ఞాపన ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు ఇవ్వకపోవడానికి? ఏం బాధ్యత, ఏం స్పందిస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ నీళ్ళ బదులు తెలంగాణకు నిధులు తెమ్మని చెప్పి కోరుతా ఉన్నా. ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు, కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా గట్టే గొంతెత్తినామో బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం, బరాబర్ బీజేపీని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు
తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతారా, గుజరాత్ కోతారా, బీహార్ కోతారా, ఏపీ కోతారా, వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి నిధులు తేకపోతే అనే మాట మనం వేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటలను అడుగుతూ దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒకటే ఉద్దేశం, మాకు వేరే రాజకీయ చర్చలే. తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు రావాలి. అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో, ఏం సహకారం చేస్తారో సూటిగా చెప్పమని ఈ వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు. దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందో చెప్పాల్సిందిగా ఆ 8 మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా వెనుకైకేయకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తారని మనవి చేస్తూ మరొక్కసారి అధ్యక్ష, ఇన్నిసార్లు కూర్చోమన్నా వాళ్ళకు దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటను స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.